ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి మన డిఎస్సి తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ, ఏపీ సంబంధించిన డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గురించి అయితే ఈరోజైతే వీడియో చేస్తున్నాను. ఇందులో టాపిక్ వైజ్ చెప్తున్నానండి, ఒకసారి మీరు వీడియోస్ చూడొచ్చు. ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి అనే చాప్టర్ గురించి అయితే ఈరోజు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చెప్తున్నాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు చూసుకున్నట్లయితే కనుక మీరు మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు డెఫినెట్గా. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. 1. ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో వరుసగా రంగాలు, అంశాలను గుర్తించండి. 5 రంగాలు 30 అంశాలు, 6 అంశాలు 30 రంగాలు, 3 రంగాలు 30 అంశాలు, 6 రంగాలు 30 అంశాలు. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 6 రంగాలు 30 అంశాలు. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళిలో సరిపోలని దానిని గుర్తించండి. 1. ఉపాధ్యాయుడు సమాజంతో సంబంధం, ఉపాధ్యాయులు యాజమాన్యంతో సంబంధం, ఉపాధ్యాయులు వృత్తి సంఘాలతో సంబంధం, ఉపాధ్యాయ ప్రేరణ. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, ఉపాధ్యాయ ప్రేరణ. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, రెడ్ కలర్ సింబల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఎవరికైనా వీడియోస్ కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి, మన దేశంలో మొట్టమొదట ఉపాధ్యాయ సంఘం అయిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1951, 1952, 1986, 1965. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, 1952 రైట్ ఆన్సర్. విద్యా హక్కు చట్టము 209 అనుసరించి ఈ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి రూపొందించబడుతుంది. 28, 23, 25, 24. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 24. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ ప్రేరణకు సంబంధం లేనిది: కుటుంబ పోషణకు సరిపడా వేతనం, ఉపాధ్యాయుని సంపూర్ణ ఆరోగ్యం, సమస్యలు లేని కుటుంబ జీవితం, ఉపాధ్యాయుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th వన్, ఉపాధ్యాయుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ ప్రేరణలు బహిర్గత కారకాలు కానిది గుర్తించండి. ఉద్యోగ భద్రత, ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధికి అవకాశం, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు, అవార్డులు, బహుమతులు. 3rd వన్, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు. నెక్స్ట్ వన్, వృత్తి పూర్వకృత్యంతర విద్యను వేరుపరిచి చూడలేము. ఉపాధ్యాయులకు నిరంతరం శిక్షణ అందిస్తామని ఎక్కడ పేర్కొన్నారు? విద్యా జాతీయ అభివృద్ధి నివేదిక, 1968 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం, ఆచరణ కార్యక్రమం 1992. 3rd వన్ అండి, 1986 జాతీయ విద్యా విధానం. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో షేర్ చేయండి. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1962 సెప్టెంబర్ 1, 1961 సెప్టెంబర్ 1, 1960 సెప్టెంబర్ 1, 1961 అక్టోబర్ 2. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1961 సెప్టెంబర్ 1. నెక్స్ట్ వన్, ఎన్సీఈఆర్టీ అధ్యక్షుడు ఎవరు? ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక వ్యక్తి, కేంద్ర విద్యాశాఖ మంత్రి. 4th వన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ఎన్సీఈఆర్టీ విధి కానిది గుర్తించండి. జాతీయ స్థాయిలో విద్యా పరిశోధనలు చేయడం, జాతీయ పాఠ్య ప్రణాళిక రూపకల్పన, జాతీయ స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహించడం, జాతీయ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక రూపొందించడం. 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, జాతీయ ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళికను రూపొందించడం. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో కేంద్ర విద్యాశాఖకు కన్నులు చెవులతో పోల్చే సంస్థ ఏది? ఎన్యుఈపిఏ, ఎన్సిటిఈ, ఎన్సిఈఆర్టీఈ, సిబిఎస్ఈ.
థర్డ్ వన్ ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992, 1973, 1978, 1961. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1973. సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. నెక్స్ట్ వన్ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అనుసరించి ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. దీనికి 1993 పార్లమెంట్ చట్టం ద్వారా స్వయం ప్రతిపత్తి కల్పించారు. 1995 నుండి పని ప్రారంభించింది. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం 4 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దేశంలో ఉపాధ్యాయ విద్యలో అత్యున్నతమైన విద్యా సంస్థ. దక్షిణ ప్రాంతీయ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కార్యాలయం బెంగళూరులో కలదు. ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు గుర్తింపులు ఇవ్వడం మరియు పర్యవేక్షించడం దీని ప్రధాన విధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి. ABCDE ఇవన్నీ అన్ని ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్ నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వడం కోసం మన దేశంలో ప్రాంతీయ విద్యా సంస్థలను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1982, 61, 63, 79. కరెక్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 63, 1963. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. 1967 4 ప్రాంతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. 1995లో ఈశాన్య ప్రాంతీయ కేంద్రాన్ని షిల్లాంగ్లో ఏర్పాటు చేశారు. దక్షిణ ప్రాంతీయ విద్యా కేంద్రం మైసూర్లో కలదు. ప్రాంతీయ కేంద్రాలలో నాణ్యమైన వృత్తిపూర్వక ఉపాధ్యాయ శిక్షణ లభిస్తుంది. ABCD ఈ 4 ఆప్షన్స్ కరెక్టే అండి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో దక్షిణ ప్రాంతీయ విద్యా సంస్థ పరిధిలోకి రాని రాష్ట్రాన్ని గుర్తించండి. లక్షద్వీపులు, పాండిచ్చేరి, గోవా, తెలంగాణ. గోవా ఆన్సర్ వచ్చేసి గోవా. నెక్స్ట్ వన్ IASE దీనికి అనుగుణంగా ఏర్పాటు కాబడ్డాయి. రామూర్తి కమిటీ, కొఠారి కమిషన్, 1986 జాతీయ విద్యా విధానం, 1968 జాతీయ విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1986 జాతీయ విద్యా విధానం. నెక్స్ట్ వన్ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వృత్తి అభివృద్ధి అందించడం ప్రధానమైన సంస్థను గుర్తించండి. SCERT, SIET, SRC, DIET. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి SCERT. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. SIER, NCTE, SCERT, SSE బోర్డు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి SCERT. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణా మండలి అనుసరించి ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఉమ్మడి రాష్ట్రంలో 1967లో దీన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విద్యాశాఖకు దీనిని హృదయంతో పోలుస్తారు. రాష్ట్ర పాఠ్య ప్రణాళికను రూపొందించి పుస్తకాలను ముద్రిస్తుంది. నూతన అంశాలపై రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు వ్యక్త్యంతర విద్యను అందిస్తుంది. కరెక్ట్ ఆన్సర్స్ ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్స్లో షేర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ అండి. C ఈజ్ ద రైట్ ఆన్సర్. ABCD అనేది 4 ఆప్షన్స్ రైట్ ఆప్షన్స్. నెక్స్ట్ వన్ జిల్లా విద్యా శిక్షణ సంస్థలు DIET ఏర్పాటు చేయాలని సూచించింది. CABE కమిటీ, కొఠారి కమిషన్, 1968 జాతీయ విద్యా విధానం, 1986 జాతీయ విద్యా విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ 1986 జాతీయ విద్యా విధానం. ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ వృత్తిపూర్వక మరియు వృత్యంతర విద్యను అందించని సంస్థను గుర్తించండి. DIET, RIE, SCERT, IASE. రైట్ ఆప్షన్ వచ్చేసి SCERT. ఇదండి ఈ చాప్టర్ వైజ్ ఉపాధ్యాయ వృత్తిపరమైన అభివృద్ధి అనే టాపిక్లో
మనం ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూసాము. ఇది తెలంగాణ కానీ, ఏపీ కానీ, పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ అంటే అన్ని క్లాసెస్కి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. పిఐఈ అనేది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు అనేది డెఫినెట్గా మీరైతే ఛానల్ ఒకసారి చెక్ చేసినట్లయితే అన్నీ అయితే ఇందులో టాపిక్ వైజ్ నేను వీడియోస్ అయితే చేశాను. మీరు ఒకసారి చెక్ చేసేయండి. చెక్ చేస్తే కనుక మీకు వీడియోస్ అన్నీ కూడా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు కనుక చూసుకున్నట్లయితే మీరు మార్క్స్ అయితే డెఫినెట్గా స్కోర్ చేసుకోవచ్చు, గెయిన్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పాను. ఒక్కసారి చూసుకొని వెళ్ళండి, మార్క్స్ మంచి స్కోర్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.